ఒక్కసారైనా మన ఇండియాలో ఉన్న కన్యాకుమారి అయితే చూడాల్సిందే. దీన్ని లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇది డైరెక్షన్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది మీకు సముద్రం ఉంటుంది. ఇక్కడ మనకి తమిళనాడులో ఏంటంటే బెస్ట్ ఆప్షను. చాలా సిటీస్లో అయితే కొత్తగా అయితే ర్యాపిడో అయితే స్టార్ట్ చేశారు. మనం ఎక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ని అడిగామంటే చాలా డబ్బులు తీసుకుంటారు. మీరు ర్యాపిడో ఇన్స్టాల్ చేసుకొని మీరు ర్యాపిడో లేదు మీరు బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాను కాబట్టి నేను ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. నాకండి నేనున్న ప్లేస్ నుంచి ర్యాపిడో అయితే బుక్ చేశాను. నేను కొంచెం రైల్వే క్వార్టర్స్ అటు సైడ్ ఉన్నాను కాబట్టి కొంచెం దూరం కాబట్టి నేనైతే ఇక్కడ ఎంజీఆర్ బస్ స్టాండ్ అని ఒకటి ఉంది, ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే మీకు కంటిన్యూస్గా తిరునెల్వేలిలో ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి మీకు 24 గంటలు బండ్లు తిరుగుతూ ఉంటాయి కన్యాకుమారికి. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే విండ్ మిల్స్ అయితే ఉన్నాయి చూడండి, పెద్దవి ఉన్నాయి విండ్ మిల్స్. ఈ రోడ్ అయితే క్రేజీగా ఉందని చెప్పాలి నిజంగా. ఎందుకంటే మీకు ఇక్కడికి వస్తేనే అర్థమవుతుంది. తిరునెల్వేలి టు కన్యాకుమారి రోడ్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ అవైలబుల్గా లేదనుకుంటున్నాను, వేరే రూట్ ఉంది. మీకు ఇక్కడ మౌంటైన్స్, ఈ విండ్ మిల్స్ ఇవన్నీ మీకు ట్రైన్లు వెళ్ళినా కనిపిస్తాయి, బస్సులు వెళ్ళినా కనిపిస్తాయి. నిజంగా ఆసం అని చెప్పాలి. కన్యాకుమారి కానీ మించి ఉన్నది. ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడండి. ఎందుకంటే మనకి సముద్రం దగ్గరగా ఉంది ఒకటి, ఇంకోటి లాస్ట్ ఇంకా ఇది, అందుకోసం ఇలాగ ఉంది. ఇండియాలో మ్యాప్లోనే లాస్ట్గా ఉంటుంది కన్యాకుమారి. మొత్తానికైతే నేనైతే ఇక్కడికి వచ్చేసాను, కన్యాకుమారికి రాలేదు. మళ్ళీ ఇక్కడ వేరే స్టాపు నాగర్కోయిల్ అని ఒకటి ఉంటుంది. నాగర్కోయిల్లో దిగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో ఒకటి చేయాలని ఇంకా ఇది తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. మొత్తం ఇదంతా డిఫరెంట్గా మీకు ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటాయి వీళ్ళు ఇచ్చే గ్లాసులు కానీ ప్లేట్లు ఇవన్నీ ఆ విధంగా ఉన్నాయి. కప్పు లాగా ఉంది ఇది. ఇక్కడ నుంచి నాగర్కోయిల్ నుంచి మెయిన్ స్టాపు, నాగర్కోయిల్ నుంచి మనకి కన్యాకుమారి వెళ్తాం మనం. ఇవి రెండు ట్విన్ సిటీస్ టైపు పక్క పక్కన ఉంటాయి. మొత్తానికైతే కన్యాకుమారికి వచ్చేసాను. కన్యాకుమారి నుంచి ఇంకా బీచ్ లొకేషన్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అయితే నడవాలి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. వెల్కమ్ టు కన్యాకుమారి. కన్యాకుమారి వచ్చేసాం. నేను రావడం ఇది కన్యాకుమారి సెకండ్ టైము. అప్పుడు నేనైతే నేను ఇప్పుడు చేసే పని అయితే అప్పుడు నేను చేసేవాడిని కాదు, సో అందుకైతే మీకు చూపించలేకపోయాను. ఇక్కడికైతే చాలామంది ఫారినర్స్ అయితే వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలోనే రెండు ప్లేసులు చూడాలి. ఒకటి జమ్మూ కాశ్మీరు, అది ఇండియా మ్యాప్లో పైన ఉంటుంది. ఇంకోటి కన్యాకుమారి, ఇది ఇండియా మ్యాప్లో లాస్ట్ ఉంటుంది. సో దాని గురించే ఇక్కడికైతే చాలా మంది వస్తారు. లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటారు ఇండియాలో ఇది. అందుకైతే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి బీచ్ సైడ్ మీకు తెలిసిందే కదా, ఇంకా ఇవన్నీ క్లాత్స్ ఇవన్నీ దొరుకుతాయి మీకు. బీచ్ టైప్ ఉండే బీచ్ వైపు తెస్తాయి. మీరు ఇక్కడ షాపింగ్ చేయడానికి కానీ ఇది మంచి ప్లేస్ అని చెప్తాను నేను. ఎందుకైతే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి మీకు వచ్చి మీరు షాపింగ్ చేయవచ్చు. ఇక్కడ మీకు దగ్గరలోనే హాస్టల్స్ అవి కానీ అవైలబుల్ ఉన్నాయి. మీరు 1 డే కన్యాకుమారిలో స్టే చేసినా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే వ్యూస్ అయితే అలాగ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి 75 రూపీస్కి, ఇంకోటి 300 రూపీస్కి బోట్ రైడ్స్ అయితే ఉన్నాయి. 75 రూపీస్ అయితే గవర్నమెంట్ బోటు, ఇంకోటి 300 అయితే అది ఫెరీ, అది స్పీడ్ బోటు. ఏది తీసుకున్నా బెటరే. కాదంటే మీరు కొంచెం సేపు గవర్నమెంట్ ఫెరీస్ అయితే కొంచెం టైం పడుతుంది. మీరు ఎక్కువసేపు ఇక్కడ వెయిట్ చేయాలి క్యూలో. తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత మీరైతే వెళ్ళిపోవచ్చు. ఇది 300 ఫెరీ ఏంటంటే ఫాస్ట్గా మీకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు 300, అందరు 75 తీసుకుంటున్నారు. ఎందుకంటే అంత డ్యూరేషన్ టైం పట్టదు అక్కడ. ఇంకోటి నాకు తెలిసి 5 నిమిషాల కల్లా మీరు వెళ్ళిపోతారు అక్కడికి. చూపిస్తానాకండి, ఇది టికెట్ కౌంటర్. వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకైతే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలి, టికెట్ కౌంటర్ ఎలా తీసుకోవాలనేది. ఇదే ఇక్కడికి వెళ్ళి మనమైతే కొంతసేపు అయితే క్యూలో అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకైతే టికెట్ అయితే దొరుకుతుంది. ఇది కన్యాకుమారికి వచ్చి బోట్ రైడ్ కానీ చేయలేదంటే మీరు కన్యాకుమారికి రావడం అనవసరం. నేను మొత్తానికైతే టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లా మనం అందరు క్యూలో వెళ్తూ ఉంటారు, వాళ్ళతో మనం కానీ వెళ్ళిపోతే బోట్ పాయింట్ దగ్గరికి వెళ్తాం. చూడండి, ఇదే మేము వెళ్ళే బోట్. ఇప్పుడు ఈ బోట్లో మేమైతే అక్కడికి వెళ్తాం టెంపుల్ దగ్గరికి. లాస్ట్గా వివేకానంద స్వామి అయితే అడుగు పెట్టింది ఇక్కడే. సో ఆయనకి గుర్తుగా అయితే ఇక్కడ కట్టున్నారు. మొత్తం అక్కడికి వెళ్ళి చూపిస్తాను అకండి. ఇదే బోటు 75 రూపీస్ బోట్, ఇది గవర్నమెంట్ ఫెరీ. ఇక్కడైతే చాలా మంది ఫారినర్స్ టూరిస్టులు కానీ వచ్చున్నారు.
మనం ఇట్లా ఆ సిటీ నుంచి మనం ఇట్లా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే వ్యూస్ అయితే కిర్రాకున్నాయి చూడండి. దీంట్లో ఏమంటే మనం వీడియో తీని సరిగ్గా కుదరదు, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి మనకి సరిగ్గా తీని కుదరదు. చూపించిన దగ్గరికి చూపిస్తున్నాను అనుకుంటాను నేనైతే, పర్లేదని. నాకైతే 7 కేసినట్టు వేశారు. ఇది సేఫ్టీ కన్ఫామ్గా వేసుకోవడం మంచిది. సేఫ్టీ అంటే మీరు అది అనుకున్నారు, అది కాదు. బోట్లో వేసుకుని అది వేసుకోండి. ఇక్కడ తెచ్చి మనకి దీంట్లో అయితే వేసేసాలి, అది మనం ఏదైతే వేసుకున్నామో అది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే ఇక్కడ మళ్ళీ క్యూ ఏంట్రా బాబు అంటే, ఇక్కడ మన స్లిప్పర్స్ తెస్తాం కదా, స్లిప్పర్స్ అయితే పైకి అయితే అలవ్ లేదు టెంపుల్ దగ్గరికి. ఆ స్లిప్పర్స్ అయితే కింద అక్కడ పెట్టడానికి వాళ్ళకి మనం ఇచ్చామంటే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వెళ్ళేటప్పుడు ఇస్తే సరిపోతుంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఈ క్యూలో వస్తారు. మనమైతే వెళ్ళేటప్పుడు అయితే ఇలాగ వెళ్ళాలి. చూడండి వ్యూ ఎలాగుందో, సూపర్గా అయితే ఉంది వ్యూ. వీళ్ళంతా ఫారిన్ సరుకు, ఇక్కడ వాళ్ళు కాదు. ఓవరాల్గా టాప్కి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలాగుంది చూడండి. కన్యాకుమారి మౌంటైన్స్, ఇక్కడ ఎక్కువ చర్చిలు కానీ ఉన్నాయి కొన్ని. సూపర్ అని చెప్పాలి కదా, నిజంగా చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే. ఓవరాల్గా అయితే ఇట్లా వ్యూ అయితే ఇది. మనకి చెప్పులు తీసేసిన తర్వాత కొంచెం కాళ్ళు కానీ మనడం అయితే స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ ఈ టెంపుల్లోకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు మనకైతే వీడియో తీయడానికి అయితే అలో లేదు, ఎందుకంటే అక్కడ జస్ట్ వెళ్ళి మనం చూసి వచ్చారు. అక్కడ వివేకానంద స్వామి వేసుకున్న స్లిప్పర్స్ అవి ఉన్నాయి. మీరు వస్తే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే మనమైతే అది చూపించడానికి అయితే కుదరదు, అదే ప్రాబ్లం. మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక స్టాచ్యూ, ఆ స్టాచ్యూ దగ్గరగానే వెళ్తాం. ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ స్టాచ్యూ దగ్గర పైకి అయితే వెళ్ళొచ్చు మనం. చాలామంది అయితే వచ్చి ఫారిన్ టూరిస్టులు అయితే విజిట్ చేస్తున్నారు. మనం ఇలాగ వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇలాగ వెళ్ళొచ్చు. మీకు ఇండియాలోనే ఫస్ట్ టైము 2 కొండలని కలిపి ఒక గ్లాస్ బ్రిడ్జ్ టైప్ చేశారు. ఇది రీసెంట్గా నేను వెళ్ళినప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వర్క్. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు కానీ వెళ్తే అది ఆల్మోస్ట్ వర్క్ అయిపోయి ఉంటుంది. చూడండి వీళ్ళంతా చిన్న పిల్లలు వెళ్ళొస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడండి, ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు. 2 కొండల మధ్య కలిపి ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టడం జరిగింది. మన ఇండియాలో ఫస్ట్ టైం ఇలాగా నిర్మించడం అని కన్యాకుమారిలో చెప్పారు. అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు. ఇదిగోండి ఈ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ స్టాచ్యూ దగ్గరికి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా టైర్స్ ఉంటాయి సైడ్లో, మనం అట్లా పైకి వెళ్ళి వ్యూ అయితే చూడొచ్చు, ఇంకా బాగుంటుంది. ఎక్కలాక ఎక్కుతున్నారు పాపము. చూడండి ఇది టాప్కి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇది. ఇక్కడ ఫుల్ గాలి అయితే ఫుల్గా వేస్తూ ఉంది చూడండి, ఎగిరిపోతున్నాయి అన్నీ, అంత ఎక్కువైతే వస్తున్నది. ఎందుకంటే మనం చాలా టాప్లో ఉన్నాం కాబట్టి అందుకు అట్లా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే అసలు డైరెక్ట్గా ఫేస్ వ్యూ అయితే మనం చూపించలేము, మనకి కనపడదు, ఎందుకంటే మనం కూడా స్ట్రైట్గా ఉంటాం కాబట్టి. కింద నుంచి అయితే మనం చూపించగలుగుతాం, పైకి వెళ్ళిన తర్వాత ఏముండదు. కానీ ఇక్కడ నుంచి మీరు కన్యాకుమారి వ్యూ అయితే మొత్తం టాప్ వ్యూ అయితే చూడొచ్చు. చూసిన తర్వాత మళ్ళీ అయిపోయింది, ఇంకా బ్యాక్ టు సిటీ సెంటర్కి వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ కదండి బోట్లో. అట్లా అప్పుడప్పుడు అట్లా అంటూ ఉండాలి. ఇక్కడ మా బోట్లో అయితే హడావిడిగా ఉంది, ఎందుకంటే మొత్తం పిల్లనాళ్ళంతా వచ్చున్నారు, స్కూల్ పిల్లలందరూ రచ్చ చేస్తున్నారు బోట్ అంతా. ఇందాక మనం వెళ్ళాం కదా దానిపైకే, ఆ స్టాచ్యూ పైకే. అక్కడి నుంచి మళ్ళీ ఇదిగోండి ఇంకో ఫెరీ కూడా వస్తుంది. ఇట్లాగా మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఇంకా వేడి తట్టుకోలేక నేనైతే ఒకటి షుగర్ కేన్ జ్యూస్ తాగదామని వచ్చాను. తేగా ఉంది. అయిపోయింది కదా, ఇంకా సిటీని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఏం చేద్దాం చెప్పండి, మళ్ళీ మనం ఇట్లా వేరే దిక్కుకు వచ్చాను. ఇది ఫోటో వ్యూ పాయింట్. మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.